పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 15 వరకు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చారు. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను లేక ఏర్పరచుకునేను. యేసుక్రీస్తు ప్రభు తన కొరకు ఈ లోకంలో కొంతమందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. మరి అందులో ప్రాముఖ్యమైన వారిని 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. మన నిమిత్తమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పణం చేశాడు. ఆయన ఆ శిష్యులను పిలుచుటకు ఒక భారభరితమైన కొండను ఎక్కి ఆయన పిలిచాడు. ఆయన ఎందుకు శిష్యులను పిలిచాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే 3 విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. మొదటిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులగుటకు పిలిచెను. పాపములో జీవిస్తున్న మనల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చడానికి ప్రతి పాపిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవిత్రమైన జీవితంలో ఉన్న మనలను పవిత్రులుగా చేయటానికి ఆయన పిలిచాడు అన్నట్టుగా మనం గ్రహించాలి. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో సమాధానముగా ఉండుటకు పిలిచాను. ఈనాడు అనేక మందికి మనసులో జీవితాల్లో హృదయంలో కలవరంతో నిండి ఉంటున్నారు. ఏదో ఒక బాధలు, ఏదో కష్టాలు, సమస్యలు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు ఒక గీతాన్ని పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. కనుక ఎందుకు ఆయన కొండెక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలుస్తున్నాడు అని అంటే సమాధానము అనుగ్రహించటానికి, సమాధానంగా ఉండుటకు పిలిచాడు. మూడవది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఒక మాట రాస్తాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండకండి. కనుక మన పాపముల చేతను, మన అపరాధం చేతను మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నిన్ను నన్ను మనందరినీ ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడదామా? ఎందుకు ఆయన పిలుస్తున్నాడు అని అంటే 3 అంశాలు మరొకసారి చెప్పి ముగిస్తాను. పరిశుద్ధులగుటకు పిలుస్తున్నాడు, సమాధానముగా ఉండుటకు పిలుస్తున్నాడు, స్వతంత్రులుగా ఉండుటకు పిలుస్తున్నాడు. మన వినికిడిలో దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలను దీవించును గాక. ఆమేన్.